వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. పార్టీ అన్నాక క్యాడర్ ఉంటుంది, లీడర్లు కూడా ఉంటారు. జనసేన అలా కాదు, అదో సైన్యం. పవన్ అభిమాన గణం సమూహం. అయితే తనను అభిమానించేవారే కాదే నేటితరం యువతను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారు జనసేన అధినేత. పార్టీని లాంగ్ టర్మ్లో నిలబెట్టేలా జెన్జీపై కాన్సన్ట్రేట్ చేశారు పవన్. జనసేన స్కూల్ నుంచి ఫ్యూచర్ లీడర్లు పుట్టుకొచ్చేలా బిగ్ స్కెచ్ వేస్తున్నారట. జెన్జీ సెంట్రిక్గా సేనాని మాస్టర్ ప్లాన్ ఏంటి? పవన్ సరికొత్త పాలిటిక్స్ కు తెరలేపారా? లేటెస్ట్ ట్రెండ్ ఫ్యూచర్ ప్లానింగ్ తో పవన్ పాలిటిక్స్. జెన్జీ సెంట్రిక్ గా సేనాని రాజకీయ వ్యూహాలు. అన్ని పార్టీల కంటే ముందే జెన్జీపై పవన్ ఫోకస్. నవ యువతను పార్టీకి పునాదిగా చేసుకునే స్కెచ్. 20 ఏళ్లలోపు యువత మైండ్ సెట్ ను స్టడీ చేసే పనిలో పవన్. జనసేన స్కూల్లో భవిష్యత్ నేతలను తయారు చేసే ప్లాన్. అప్పుడు పోరాటం, ఇప్పుడు అధికారం. ఫ్యూచర్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. కానీ పార్టీ అన్నది 10 కాలాల పాటు నిలబడాలి, ప్రజల కోసమే పని చేయాలి. అందుకోసం పార్టీకి బలమైన పునాదులు వేసే పనిలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భవిష్యత్ నాయకులను అందించేందుకు జనసేన ఓ చెక్కు చెదరని పార్టీగా నిలబడేందుకు పకడ్బందీ వ్యూహాలే రచిస్తున్నారు. ఆ మధ్య జనసేన పొలిటికల్ స్కూల్ అంటూ ప్రచారం జరిగింది. రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ వైపు అట్రాక్ట్ అవుతున్న యువతకు పార్టీ సిద్ధాంతాలు, ప్రజల అవసరాలు, రాజకీయాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన కల్పించే ప్లాన్ చేస్తున్నారు. అసలైన ప్రజా సేవకులుగా పాలిటిక్స్ లోకి రావాలని యువతకు సూచిస్తున్నారు పవన్. ఈ క్రమంలోనే ఆయన జెన్జీ యూత్ పై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టారు. భవిష్యత్ పాలిటిక్స్ ను దృష్టిలో పెట్టుకునే పవన్ స్ట్రాటజీ సిద్ధం చేస్తున్నారట. పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, జెన్జీ ఆలోచనలను అర్థం చేసుకోవాలని లీడర్లకి నొక్కి చెప్తున్నారట పవన్. జెన్జీ యువత సరికొత్తగా ఆలోచిస్తోందని, వారిని పార్టీకి దగ్గర చేయాలనేది సేనాని ఆలోచనగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆయన జెన్జీతో ఇంటరాక్ట్ అయ్యారని అంటున్నారు. జెన్జీ అన్నది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఓ రివల్యూషన్ గా మారింది. పలు దేశాల్లో ప్రభుత్వాల తీరును నిరసిస్తూ యువ కెరటాలు కన్నెర్ర చేయడంతో రాత్రికి రాత్రే ప్రభుత్వాలు గద్దె దిగుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే భారత్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు జెన్జీ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. కానీ అందరికంటే ముందుగా ఓ అడుగు ముందుకేసి పవన్ జెన్జీ సెంట్రిక్ గా పాలిటిక్స్ చేసేందుకు ఇన్సైడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ ను జెన్జీగా పిలుస్తూ ఉన్నారు. సోషల్ మీడియాల వేదికల ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా ఉన్న జెన్జీలను తమ వైపునకు తిప్పుకోవాలనేది జనసేన ప్రత్యేక వ్యూహంగా ఉంది. అందుకే ఇప్పుడిప్పుడే ఓటర్లుగా మారుతున్న యువత ఆలోచనలను తెలుసుకునేందుకు పవన్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. ఏపీ పాలిటిక్స్ లో భవిష్యత్ లీడర్ గా కనిపిస్తున్న పవన్ జెన్జీ యువతతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్ చర్చనీయాంశంగా మారింది. కేవలం ఓట్ల కోసమో లేక వారిని పార్టీ వైపు అట్రాక్ట్ చేయడానికే పరిమితం కాకుండా రాబోయే తరం ఆలోచనలను అర్థం చేసుకునే ఉద్దేశంతో సాగిన మీటింగ్ పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. జనసేనానితో జెన్ జెడ్ పేరుతో జరిగిన సమావేశం దాదాపు 3 గంటల పాటు అత్యంత ఉత్సాహంగా సాగింది. కేవలం స్పీచ్లకే పరిమితం కాకుండా యువతతో ఉప ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించడం, యువత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. రాజకీయ సభలు అంటే వేదిక మీదున్న వాళ్లు మాట్లాడడమే తప్ప డయాస్ ముందున్న వాళ్లతో మాట్లాడించే అవకాశాలు తక్కువ. మరి యువతకు మైక్ ఇవ్వాలంటే జంకుతుంటారు లీడర్లు. కానీ ఈ జెన్జెడ్ మీటింగ్ పూర్తిగా డిఫరెంట్ గా సాగింది. ఒక కార్పొరేట్ బోర్డు రూమ్ డిస్కషన్ లా పవన్ యువతతో ఇంటరాక్ట్ అవడం ఆకట్టుకుంది.
రాజకీయాల్లోకి రావాలంటే కేవలం డబ్బు బలం ఉంటే సరిపోదని, బలమైన వ్యక్తిత్వం ఉండాలని పవన్ దిశానిర్దేశం చేయడం యువతను ఆకర్షించిందని అంటున్నారు. అయితే జెన్జీతో పవన్ మీటింగ్ వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొదటిసారి ఓటు వేసే యువత ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, పార్టీలపై వారి అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికే పవన్ ఈ సమావేశం నిర్వహించారని చెబుతున్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ కింగ్ మేకర్స్ గా, డిసైడింగ్ ఫ్యాక్టర్ గా భావిస్తున్న పవన్ ఆ వర్గాన్ని అట్రాక్ట్ చేసేందుకు మిగిలిన నాయకుల కంటే ఒక అడుగు ముందే ఉన్నారన్న చర్చ జరుగుతోంది. జెన్జీ యువతతో పవన్ ఇంటరాక్షన్ ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోతుందా, లేక ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందా అనేది కాలమే డిసైడ్ చేయాలి.